విశాఖ నగరంలోని నోవాటెల్ హోటల్లో డీప్ టెక్నాలజీ సదస్సు 2024 ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 47 పై ఫోకస్ పెట్టామని, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతుందని అన్నారు. సాంకేతికతలో అనేక నూతన మార్పులు వచ్చాయని, ఇదే అంశంపై గతంలో అనేక సదస్సులు నిర్వహించామని అన్నారు. జీవితంలో సాంకేతికత అనేది ఒక భాగంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని సీఎం అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా అనేక టెక్నాలజీ వచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ కూడా డిజిటల్ టెక్నాలజీ పెంచుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి ఒక విజన్ ప్రకారం ముందుకు వెళ్లామని, పెట్టుబడులు దగ్గర నుంచి మానవ వనరుల వరకు అన్ని ఒక విజన్ ప్రకారం పనిచేశామని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం డీప్ టెక్ గురించి ప్రపంచం మాట్లాడుతుందని, దీనిని అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఒక ఫ్యూచర్ సిటీగా అవతరించనుందని, ఆంధ్రప్రదేశ్ను ఒక నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దటమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్తో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వ నిర్వాకంతో అనేక సమస్యలు వచ్చాయి. వాటన్నిటినీ అధిగమిస్తున్నాం. సెకండ్ క్వార్టర్లో దేశ గ్రోత్ రేట్ 8% అయితే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 8.75% తీసుకువచ్చామని తెలియజేశారు. Even PPP model is a new thing at that time. Without spending any money, we have given land. L&T came forward. They built first tower, that is high-tech city. Even today, anybody will talk about information technology, they will mention only, they will show only high-tech tower in Hyderabad. That is the beginning. We built excellent tower, but what to do? Then to bring companies, I went to America for 14 days, 15 days, company to company, all corporate giants, I met them.